నవంబర్ 14, 2024 మధ్యాహ్నం 1:58 గుజరాత్లోని వాపీ రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తున్న ఈ వ్యక్తి ఒక అతి ప్రమాదకరమైన నేరస్తుడు. గత కొన్ని రోజులుగా గుజరాత్ పోలీసులు ఇతన్ని వెతుకుతున్నారు. ఫుటేజ్ క్వాలిటీ బాగాలేకపోయినా ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యక్తి శారీరకంగా వికలాంగుడు, అంటే ఒక కాలు కుంటుతూ నడుస్తున్నాడు. అలాగే ఈ లోపాన్ని ఉపయోగించుకొని రైల్లో వికలాంగుల కోసం రిజర్వ్ చేసిన బోగీల్లో కూర్చున్న మహిళల్ని మాత్రమే టార్గెట్ చేసేవాడు. మొదట ఈ కిల్లర్ వికలాంగుల కోచ్లో కూర్చున్న మహిళలను మాటల్లో పెట్టి రాత్రవగానే సరైన టైం చూసుకొని వారిని హత్య చేసి ఆ తర్వాత దారుణానికి పాల్పడేవాడు. ఇదే ఇతడి పద్ధతిగా మారింది. కానీ పోలీసులకు ఇతన్ని పట్టుకోవడం చాలా కష్టమైంది. ఎందుకంటే ఫిజికల్గా హ్యాండిక్యాప్ అయినప్పటికీ ఈ కిల్లర్ ఒక పెద్ద మాస్టర్ మైండ్. ఎప్పుడు ఒకే లొకేషన్లో టార్గెట్పై దాడి చేసేవాడు కాదు. ఈ క్రైమ్ చేస్తూ ఇతని ధైర్యం మరీ ఎక్కువైపోయింది. ఇక క్రైమ్ పద్ధతి మార్చాలని అనుకుంటున్న టైం వచ్చేసింది. కానీ అన్ని సంఘటనల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. అవన్నీ ట్రైన్ లోపలే జరిగాయి, ఒక్కటి తప్ప. ఆ ఒక్క తప్పు అతడు చేసిన జీవితాంతపు అతి పెద్ద తప్పు. దానివల్లే పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అది కాక పట్టుకున్నాక ఇతడు చెప్పిన విషయాలకు గుజరాత్ పోలీసులు షాక్ అయ్యారు. जवान से लेकर बुजुर्ग तक किसी को नहीं छोड़ा। इस सीरियल किलर की क्राइम हिस्ट्री ने पुलिस को भी चौंका दिया है। కేసులోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నా వీడియో రిటెన్షన్ పెంచుకోవడానికో లేక వ్యూస్ కోసమో కాదు. ఇలాంటి వీడియోస్ వల్లే మనకు జాగ్రత్త పెరుగుతుంది, మనం సేఫ్గా అలర్ట్గా ఉంటాం. ఇప్పుడు కేసులోకి వెళ్దాం. నవంబర్ 14, 2024 గుజరాత్లోని వల్సాద్ డిస్టిక్ జేపీ పార్థివల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్లో చదువుతున్న 19 ఏళ్ల ఖుషి ఆ రోజు కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తుంది. ఆమె ఇల్లు ఉద్వాడ రైల్వే స్టేషన్ నుండి కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుండి నడిచి ఇంటికి వెళ్ళేది. కానీ ఆ రోజు ఖుషి సాయంత్రం అయినా ఇంటికి చేరలేదు. కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. వారు ఫోన్ చేశారు, కానీ The number you are trying to call is currently not reachable. Please try again later. ఇది విన్న ఖుషి అక్క తృప్తి ఆమె ఫ్రెండ్స్తో కాంటాక్ట్ అయింది. ఒక ఫ్రెండ్ ఆనంద్ ఇంటికి వెళ్తున్నప్పుడు నేను ఖుషితో ఫోన్లో మాట్లాడాను. అకస్మాత్తుగా ఎవరో వ్యక్తి వాయిస్ వినిపించింది. వెంటనే ఫోన్ కట్ అయిపోయింది అని చెప్పాడు. ఆందోళన చెంది తృప్తి మరియు వాళ్ళ ఫ్రెండ్స్ వెతకడం మొదలుపెట్టారు. అంతలో రోడ్డు పక్కనున్న ఒక మామిడి తోట దగ్గర ఒక శాండిల్ కనిపించింది. తర్వాత కొద్దిసేపటికి అదే తోటలో స్పృహ తప్పి పడి ఉన్న ఒక బాడీ కనబడింది. అది ఖుషీదే. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ డాక్టర్లు ఆమె అప్పటికి చనిపోయిందని డిక్లేర్ చేశారు. పోలీసులు మొదట్లో యాక్సిడెంటల్ డెత్ కేసుగా ఫైల్ చేశారు. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ చూసిన తర్వాత పోలీసులు ఇంకా ఫ్యామిలీ షాక్ అయ్యారు. ఎందుకంటే ఖుషి మరణం యాక్సిడెంట్ డెత్ కాదు, మొదట దుష్కర్మ చేసి ఆ తర్వాత గొంతు నులిమి చంపారు. ఈ కేసు చాలా సెన్సిటివ్గా మారింది. పోలీసులు వెంటనే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఖుషి బాడీ దగ్గర ఒక బ్లాక్ అండ్ వైట్ కలర్ స్వెటర్ అలాగే ఒక బ్లాక్ బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్లో 3 జెర్సీలు, 2 షర్ట్ ప్యాంట్లు, ఒక మొబైల్ ఛార్జర్ ఉన్నాయి. ఇది చూశాక పోలీసులకు ఒక క్లారిటీ వచ్చింది. ఈ సస్పెక్ట్ లోకల్ వ్యక్తి కాదు, అతను ఒక ట్రావెలర్, అంటే తరచుగా ట్రైన్లో ప్రయాణం చేసే వ్యక్తి. ఇది ఒక పెద్ద ఎవిడెన్స్. అందుకే పోలీసులు వెంటనే ఉద్వాడ రైల్వే స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయాలని నిర్ణయించారు. కానీ దురదృష్టవశాత్తు అక్కడ సీసీ కెమెరాస్ లేవు. కేసు చాలా క్రిటికల్ కావడంతో వసాడ్ డివిజన్ ఎస్పీ కరణ్ రాజ్ సింగ్ మొత్తం 10 టీంలను రెడీ చేశారు. టెక్నికల్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ సహాయంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. గుజరాత్ నుండి ముంబై వరకు 2000 నుంచి 5000 సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేశారు. 4 రోజుల పాటు కొనసాగిన ఈ సెర్చ్ ఆపరేషన్ చివరకు ఒక అంచుకు చేరింది. వాపీ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లో అదే స్వెటర్ వేసుకున్న వ్యక్తి కనిపించాడు. అలాగే అదే బ్యాగ్ భుజాన వేసుకుని ఉన్నాడు. మరియు వీడియోలో అతడు కుంటుతూ నడవడం స్పష్టంగా కనిపించింది. పోలీసులకు ఇది ఒక పెద్ద క్లూ. కానీ ఇంకా సమస్య ఏంటంటే ఫోటో తప్ప అతడి గురించి మరేమీ సమాచారం లేదు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో పోలీసులు లోకల్ పోలీస్ స్టేషన్స్ లేదా జైల్లో ఈ సస్పెక్ట్ ఫోటో షేర్ చేస్తారు. అదేవిధంగా గుజరాత్లోని అన్ని జైల్లో, పోలీస్ స్టేషన్స్లో ఫోటో సర్క్యులేట్ చేశారు. కానీ మళ్ళీ దురదృష్టవశాత్తు ఎవ్వరు మ్యాచ్ కాలేదు. టైం గడుస్తుంది, పోలీసులో టెన్షన్ పెరుగుతుంది. ఎందుకంటే సస్పెక్ట్ ఎప్పుడైనా మరో క్రైమ్ చేయొచ్చు. వెంటనే పోలీసులు సెంట్రలైజ్డ్ నేషనల్ డేటాబేస్ ఆఫ్ అఫెండర్స్ను చెక్ చేశారు. అంటే ఇది క్రిమినల్స్ రికార్డ్ స్టోర్ చేసే డేటాబేస్. ఇక్కడే ఒక పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ సస్పెక్ట్ ముఖం జోధ్పూర్ జైల్లోని ఒక క్రిమినల్తో మ్యాచ్ అయింది. ఆ క్రిమినల్ పేరు రాహుల్ కరమ్వీర్ జాట్.
అలియాస్ భోలు. రాహుల్ గురించి మరిన్ని డీటెయిల్స్ బయటపడ్డాయి. ఇతడు హర్యానా రొక్దా గ్రామానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి దొంగతనం చేస్తూ వచ్చాడు. చాలాసార్లు జైలుకి కూడా వెళ్ళాడు. ఇటీవలే రాజస్థాన్ జైలు నుండి దొంగతనం కేసులో బయటకు వచ్చాడు. పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. అక్కడ అతని ఫ్యామిలీ చెప్పిన వివరాల ప్రకారం పోలియో కారణంగా చిన్నప్పటి నుండి కాలు బలహీనమైంది. అందుకే స్కూల్లో అందరు ఎగతాళి చేసేవారు. తర్వాత తను ట్రక్ డ్రైవర్ అవ్వాలని అనుకున్నాడు, కానీ సాధ్యపడలేదు. అందరూ ఎగతాళి చేస్తుంటే భరించలేకపోయాడు. దొంగతనం మొదలుపెట్టాడు. ఆ విషయం మాకు తెలియగానే మేము ఇంటి నుంచి బహిష్కరించాం. ఇదే సమయంలో పోలీసులు రాహుల్ను ముంబై షిరిడి ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్లో స్పాట్ చేశారు. పోలీసులకు ఇతడు ఇంకా ట్రావెల్ చేస్తున్నాడని క్లియర్ అయింది. కానీ ఇలా అయితే పోలీసులు అతన్ని పట్టుకోవడం చాలా కష్టం. చివరగా నవంబర్ 24 ఒక ఇన్ఫార్మర్ ముంబై బాంద్రా స్టేషన్లో హ్యాకర్గా పనిచేస్తున్నాడు. అతను పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రాహుల్ లాంటి ఒక వ్యక్తి బాంద్రా స్టేషన్లో రైలు ఎక్కడం చూశాను, అది వాపీ స్టేషన్ వైపు వెళ్తుందని సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. వాపీ రైల్వే స్టేషన్లో రెడీగా నిలబడ్డారు. రైలు చేరగానే డిజేబుల్డ్ కోచ్లోకి వెళ్ళి రాహుల్ను అరెస్ట్ చేశారు. ఫైనల్గా 10 రోజుల కష్టం తర్వాత రాహుల్ పోలీసుల చేతికి చిక్కాడు. అరెస్ట్ అయ్యాక రాహుల్ చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. గత 25 రోజుల్లో 5 హత్యలు చేశానని ఒప్పుకున్నాడు. మొదటి హత్య అక్టోబర్ 20 పూణే నుండి కన్యాకుమారి వెళ్తున్న రైల్లో ఒక మహిళపై మొదట దుష్కర్మ చేసి తర్వాత హత్య చేశాడు. రెండో హత్య అక్టోబర్ 25 బెంగళూరు నుండి మురుదేశ్వర్ వెళ్తున్న రైల్లో ఒక యువకుడు రాహుల్ను సిగరెట్ తాగొద్దని అన్నాడు. అదే కారణంతో అతన్ని చంపాడు. మూడో హత్య నవంబర్ 14 ఖుషీ హత్య. హత్య తర్వాత కూడా ఖుషీ దగ్గరికి తిరిగి వెళ్ళాలని అనుకున్నాడు, కానీ అక్కడి ఖుషీ ఫ్యామిలీ జనాలు రావడంతో బ్యాగ్ అక్కడే వదిలేసి పారిపోయాడు. నాలుగో హత్య నవంబర్ 19 సుమిత్ర చటర్జీ అతనిపై పదే కత్తితో దాడి చేసి చంపాడు. తర్వాత అతడి వస్తువులు 10,000 క్యాష్ తీసుకొని పారిపోయాడు. ఐదో హత్య పోలీసులు అరెస్టు చేయడానికి కొన్ని గంటల ముందు, అంటే ఇప్పుడు 20 ఏళ్ల అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యలను ఇతర స్టేట్ పోలీసులకు కూడా కన్ఫర్మేషన్ చేశారు. అందువల్ల రాహుల్ను రిమాండ్కి పంపించారు. కోర్టు అతడిపై BNS సెక్షన్ 103, 64, 66 సెక్షన్స్ వేసింది. క్రైమ్స్ ప్రూవ్ అయితే ఉరి శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే రాహుల్ ఈ హత్యలు ఎందుకు చేశాడు? అతడు చెప్పిన రీజన్, చిన్నప్పటి నుంచి అందరు నన్ను ఎగతాళి చేసేవారు. పోలియో వల్ల నేను ట్రక్ డ్రైవర్ కాలేకపోయాను. అందుకే కోపంతో దొంగతనం మొదలుపెట్టాను. కానీ ఈ హత్యల వెనుక అసలు కారణం మాత్రం ఇప్పటికీ పోలీసులకు మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ రీజన్ అయినా సరే ఈ రక్త చరిత్రకు ఎలాంటి క్షమాపణ లేదు. ముఖ్యంగా ఈ అన్ని హత్యలు రైలు లోపలే జరగడం చాలా భయంకరమైన విషయం. అంటే మన దేశంలో మహిళలు మాత్రమే కాదు, పురుషులు కూడా ట్రైన్లో సేఫ్ కాదు. వసాద్ ఇన్సిడెంట్ జరగకపోతే రాహుల్ ఎప్పటికీ పోలీసుల చేతికి చిక్కకపోవచ్చు. అందుకే ఇది మనందరికీ ఒక రిమైండర్. మన చుట్టూ ఉన్న వారిని గమనించండి. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. మరియు ఒక విషయం క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పినవి ఏవి కల్పితం కావు. ఇవన్నీ రియల్ ట్రూ కేసెస్. ఫ్యూచర్లో ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో సోర్స్ లింక్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడితో ముగుస్తుంది. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్.